తాను కూటమి కార్యకర్తలు నేతలకే ముఖ్యమంత్రి అని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నేతలు, కోటికి పైగా ఆ పార్టీ అభిమానులకు తాను సీఎంని కారని ఆయన అనుకుంటున్నట్లుంది. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తాజాగా ఓ బహిరంగ సభలోనే ఈ విషయాన్ని బాహాటంగా చాటి చెప్పారు. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన వారు ఎవరైనా సరే వారికి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి వీల్లేదని చంద్రబాబు తన పార్టీ శ్రేణులతో పాటు అధికారులను ఆదేశించారు. దీనిపై రాజకీయ విశ్లేషకులు విస్తుపోతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్లేదని వారు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పోకడలు అత్యంత ప్రమాదకరమైనవని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆయన చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తమ పార్టీ కార్యకర్తల సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి పనులు చేయవద్దని తమ నేతలను, అధికారులను ఆదేశించారు. అలా చేస్తే పాముకు పాలు పోసినట్లే అవుతుందని హెచ్చరించారు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ తాను అందించబోయేది పొలిటికల్ గవర్నెన్సే అని ఆయన స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు. మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అంటే తమ పార్టీ నేతలతో పాటు కూటమి నేతలకు మాత్రమే ప్రభుత్వ పరంగా అందాల్సినవి అందుతాయని, ప్రతిపక్షానికి చెందిన వారికి ఒక్క పని కూడా చేయబోయేది లేదన్నది పొలిటికల్ గవర్నెన్స్ అర్థమంటున్నారు రాజకీయ పండితులు. గతంలోనూ ఆయన ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలే చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి దంపతులు టీడీపీలో చేరినప్పుడు, కోట్ల సుజాత కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తన వద్దకు చాలా పనులపై వస్తే తాను చేయలేదని చంద్రబాబు వివరించారు. ఆమె తమ రాజకీయ ప్రత్యర్థి కాబట్టే చేయలేదని విచిత్ర వ్యాఖ్య చేశారు చంద్రబాబు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగానూ చంద్రబాబు నాయుడు ఓటర్లకు షాక్ ఇచ్చారు. ఎవరైనా సరే తమకే ఓటు వేయాలని చంద్రబాబు అన్నారు. తాము వేసిన రోడ్లపై నడుస్తూ, తాము ఇచ్చే నీరు తాగుతూ తమ పథకాలు అందుకునేవారు మరో పార్టీకి ఓటు వేయడానికి వీల్లేదని ఆయన హుకుం జారీ చేశారు. దాంతో ప్రజలు బెక్కమొహాలేశారు. మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా పెన్షన్ తింటారా? నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా ఎట్టుంటారా? అడగాలి కదా మీరు. కరెక్ట్గా చెప్పాను. ఇన్ని ఒకవేళ వద్దు, మీ పరిపాలన నాకు నచ్చలేదు, నేనేం తీసుకోను, ఓకే, మన బాధ ఏముంది? చంద్రబాబు నాయుడు రాజకీయాలకు కొత్త కాదు. 4.5 దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ప్రజాధనంతో అమలు చేసే ప్రభుత్వ పథకాలను అందరికీ సమానంగా అందించాలి. కానీ చంద్రబాబు మాత్రం తనకు ఓటు వేయని వారికి, తమ రాజకీయ ప్రత్యర్థులకు ప్రభుత్వ పథకాలు అందించకూడదన్న విచిత్ర సిద్ధాంతాన్ని రూపొందించి దాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఇంత కుత్సితంగా ఆలోచిస్తే, బాబు కన్నా రాజకీయాల్లో తక్కువ అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పథకాలను రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించారు. పార్టీలు చూసి పథకాలను ఎవ్వరికీ ఆపడానికి వీల్లేదని అధికారులకు పదే పదే చెప్పేవారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. చంద్రబాబు తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
రాజకీయ విశ్లేషకులు, మేధావులు చంద్రబాబు నాయుడిని తప్పుబడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి పదవి అనేది ధర్మకర్త పదవి మాత్రమేనని వారు అంటున్నారు. అధికారం ఉంది కదా అని సమాజంలో సగం జనాభాకు పథకాలు అందించను అంటే కుదరదని వారంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ను అభిమానించేవారు కోట్లల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 40% ఓట్లు పడ్డాయి. ఆ పార్టీకి ఓటు వేశారు కాబట్టి వారికి పథకాలు అందించడానికి వీల్లేదని అంటే అంతకన్నా దుర్మార్గం మరోటి ఉండదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. ఒక తెలుగుదేశం పార్టీకే కాదండి, అందరికీ కూడా ముఖ్యమంత్రినండి. మీరు గెలిచినా ఓడినా మాకేంటి, రాష్ట్ర ప్రజలందరికీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుచేతనంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% జనం ఓట్లేశారు, 40% మంది అభిమానులు ఉన్నారండి. మరి అలాంటి పరిస్థితిలో 1 కోటి పై చిలుకు ఓటింగ్ ఆయనకే పడిందండి. మరి అలాంటి పరిస్థితిలో అసలు వారికి ఎవరికి మేము ఏమి చెయ్యము అంటే ఇక మరి మీరు ఏం చేయగలుగుతారు? అయితే మీరు ఒక పని చేయాలండి. దీన్ని బట్టి చూస్తే మీ యొక్క మరి మాటలను బట్టి చూస్తే ఏముంది అంటే ఇక పన్నులు కూడా మా దగ్గర వసూలు చేసుకోకూడదండి. ఎందుకంటే గ్రామ స్థాయి నాయకుల్లాగా మీరు మాట్లాడారు, మాకు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి. ఎందుకంటే మరి గ్రామ స్థాయిలో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఏమన్నా చిన్న పెద్ద కక్షపూరితంగా ఏదన్నా ఉంటే వారు గ్రామ పంచాయతీకి వెళ్ళి ఏమంటే ఫలానా వ్యక్తి వస్తాడు, ఆయనకి ఏమీ చేయకండి నాకు తెలియకుండా అని గ్రామ స్థాయిలో చెప్తారు. అలాంటిది మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బహిరంగ సభలోనే చెప్పారు కనుక మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపు నుంచి ఏ మాత్రం కూడా పన్నులు కూడా తీసుకోవద్దు. మీరు చంద్రబాబు నాయుడు కేవలం కూటమి నేతలకు మాత్రమే ముఖ్యమంత్రి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలదీస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ముఖ్యమంత్రి కేవలం కొద్ది మంది కంటే నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ వారికి మాత్రమే నీకు ముఖ్యమంత్రి, లేకపోతే మీకు ఓటు వేసిన వారికి మాత్రమే ముఖ్యమంత్రి, మిగతా ప్రజలకు మీరు ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అధికారంలోకి వచ్చిన ఏ నాయకుడు చంద్రబాబులా దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఏమైనా సమంజసమా? భారతదేశంలో ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యత గల పౌరులకి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి సీఎంగా ఉండి ఈ మాట్లాడడం ఏమైనా సమంజసమా, న్యాయమా? అక్కడ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మాట్లాడలేదు సరికదా. ప్రపంచంలో కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ప్రజాస్వామ్యం పరంగా గెలిచినటువంటి ఏ వ్యక్తి అయినా సరే, ఏ హోదాలో ఉండేటువంటి రాజకీయ నాయకుడైనా సరే చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడి ఆలోచన ఏమాత్రం కరెక్ట్ కాదంటున్నారు విపక్ష నేతలు. పార్టీలలో కేవలం ముఖ్యమంత్రి అయినా మాత్రం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు తప్ప ఇంకోరు ఉండడానికి లేదు, మేము ఎవరికి పని చేయమంటే అది ఎట్లయితుంది? ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయబద్ధంగా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. చేయాల్సిందే తప్ప మీరు ఇష్టం వచ్చిన మేము పని చేయకూడదని శాసించడానికి ముఖ్యమంత్రిగా మీకే అవమానకరం. మీరు అట్లా మాట్లాడము. తెల్లారి లేస్తే 1,00,000 నీతులు ఉపదేశిస్తారు చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యానికి తానే ఆదిపురుషుణ్ణని కూడా అనేయగలరు. ఆచరణలోకి వచ్చేసరికి హిట్లర్ను మించిన నిరంకుశత్వాన్ని కవచంలా తొడుక్కుని రాజకీయ ప్రత్యర్థులను వేటాడేయాలని తహతహలాడతారు. రాజ్యాంగం ప్రకారం కానీ ప్రజాస్వామ్యం పరంగా కానీ తనకు నచ్చని వారికి ప్రభుత్వంలో పనులు జరగడానికి వీల్లేదని హుంకరించే అధికారం చంద్రబాబు నాయుడికే కాదు, ఎవ్వరికీ లేదు. కాకపోతే 4.5 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు మొదట్నుంచి అడ్డదారిలోనే రాజకీయాలు చేస్తూ విలువలకు పాతరేస్తూ సాగుతూ వచ్చారు. ఇప్పుడు ఆ బాటకు కొనసాగింపుగా తాజా వ్యాఖ్య చేశారంతే. కాకపోతే నలుగురు తన అవివేకాన్ని చూసి నవ్విపోతున్నారని చంద్రబాబు గమనించడం లేదు.